10th March 2014 ఒకవేళ మంగళవారమైన అదే 10th March 2004 డాష్ వారము అన్నాడు. ఇలా ఇచ్చాడు అనుకోండి. ఇవ్వనియండి, మనదేం పోయింది, 2004 నుంచి 2014కే రావాలి. అయితే 2014లో నుంచి 2004ను తొలగించాలి. మనకు వచ్చేది ఎంత వస్తుంది, 10 years. ఫస్ట్ అయితే 10 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, 2004 నుంచి 2014, 2004, 2005, 6, 7, 8, 9, 10, ఆ తర్వాత 11, 12, 13, 14 వరకు వచ్చాం. ఇక్కడ ఒక లీప్ సంవత్సరం, ఇదొక లీప్ సంవత్సరం, ఆ తర్వాత ఇదొక లీప్ సంవత్సరం. ఇది మధ్యలో ఉంది కాబట్టి ఖచ్చితంగా 29 ఫిబ్రవరి పరిగణలోకి వస్తుంది. ఇక్కడ మధ్యలో ఉంది, 29 ఫిబ్రవరి పరిగణలోకి వస్తుంది. రెండైతే గ్యారంటీకి వచ్చేసాయి. వాట్ అబౌట్ 04? ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, మంత్ ఆఫ్ మార్చ్ నుంచి. మార్చ్ 10 నుంచి స్టార్ట్ అయ్యింది. మార్చ్ అయినాక ఏప్రిల్, మే, జూన్, ఇలా డిసెంబర్ అయినాక ఈ సంవత్సరంలోకి వెళ్తాం. ఇక్కడ ఎక్కడన్నా ఫిబ్రవరి ఊసుందా, ఫిబ్రవరి లేదు ఇక్కడ. నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ ఫిబ్రవరి. కానీ ఈ రెండు మాత్రం కన్సిడర్ అయ్యాయి. ఆ రెండు మధ్యలో ఉన్నాయి కాబట్టి మొత్తం సంవత్సరం పరిగణలోకి వచ్చింది. కావున 29 ఫిబ్రవరి పరిగణలోకి వస్తుంది. కావున రెండు కలపాలి, మొత్తం 12 రోజులు. ఇప్పుడు ఈ 12 రోజులు వెనక్కి రావాలి. టోటల్గా 12 రోజులు వెనక్కి రావాలి. కానీ వాస్తవానికి మంగళవారం ఏ రోజు, 2. సో మంగళవారం చూడండి అందరూ, మంగళవారము 2 రోజులు. ఓకే, కానీ ఇక్కడ ఎంత ఉంది, 12 ఉంది. 12 ఆ 2లో నుంచి 12 పోతుందా, పోదు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే దీనికి ఒక 7 కలుపుతాం, 9 అవుతుంది. అది కూడా మంగళవారమే. 9లో 12 పోతుందా, పోదు. ఇంకొక 7 కలుపుకుంటాం, ఎంత అవుతుంది, ఇది 16. ఎస్, ఇప్పుడు 16లో నుంచి 12 తీసేస్తాం, మిగిలిపోయింది 4. 4 ఏ వారాన్ని తెలియజేస్తుంది, గురువారాన్ని తెలియజేస్తుంది. లేదా ఇక్కడ నుంచి కూడా 7ని తొలగించవచ్చు, 7ని తీసేయండి, 5 వస్తుంది. 5 వెనక్కి గుంజాలి. 9లో నుంచి 5 తీసేస్తే మిగిలిపోయేది మళ్ళీ 4. ఎట్లానన్నా చేయండి, మీరు ఎలా అన్నా చేయండి. మీరు తప్పు చేయనంత వరకు లెక్క ఎక్కడ తప్పుపోదు. ఏదన్నా మనం తప్పు చేస్తే ఖచ్చితంగా తప్పుపోతుంది తప్ప ఇది ఎట్టి పరిస్థితులలో తప్పుపోదు. కావున గురువారం. అట్లెట్లా అవుతుంది అనుకుంటే వెనక్కి రండి, 12 రోజులు లేదా 10 రోజులు వెనక్కి ఎలా వచ్చేయండి. 12 రోజులు వెనక్కి వచ్చేయండి. వచ్చేస్తే మనకు వచ్చేది ఏ వారం వస్తుంది, మళ్ళీ గురువారమే వస్తుంది. సరేనా?